లేదు, కాళేశ్వరంలో అవినీతి చేయలేదు, ఇవన్నీ చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా 34 కాదు 39 వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పిండ్రు కాబట్టి ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, బీఆర్ఎస్ రాదని. ఏది అబద్ధాలు చెప్పిండ్రు అంటే రైతులకు ఇచ్చిన రైతు భరోసా అబద్ధం చేసిండ్రా, లేకపోతే రుణమాఫీ అబద్ధం చెప్పిండ్రా, లేకపోతే ప్రజలకు అంటే రైతులందరికీ సుఖశాంతులతో ఉంచుతానన్నందుకు అబద్ధం చెప్పిండ్రా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం అబద్ధమా? ఈరోజు మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో చుక్క నీరు దొరకని ప్రాంతంలో కూడా లక్షల ఎకరాలు వేల ఎకరాలు పంటలు సాగులోకి వచ్చినాయి, అదే అబద్ధమా? లేకపోతే మన కళ్ళ ముందే సెక్రటరేట్ కట్టింది అబద్ధమా? లేకపోతే బనకచెర్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన అనేక ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో అవి కట్టిన అబద్ధమా? లేకపోతే ఏ రకంగా తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపదని సృష్టించే దాంట్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, జిల్లాల్ని అభివృద్ధి పరచడంలో అబద్ధాలు ఏమన్నా చెప్పిండ్రా, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చే దాంట్లో ఏమన్నా అబద్ధాలు చెప్పిండ్రా? దేనికోసం అని చెప్పేసి అంటే అబద్ధాలు చెప్పిండ్రు. వీళ్ళు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నది, వీళ్ళు తీసుకొచ్చిన సూపర్ 6 అనేవో లేకపోతే 6 గ్యారెంటీలు అనేవో వాటిని అమలు చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో దాని గురించి ఆలోచించకుండా తెల్లారు లేస్తే అబద్ధాలు చెప్పడానికి లేకపోతే కాళేశ్వరం మీద ఎగేసి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే నిజాలు ప్రజలకు చెప్పకుండా వీళ్ళు ఎంతకాలం దాచినా ప్రజలకు మాత్రం ఒక రోజు వస్తుంది, ఆ రోజు త్వరలో ఇంకో 2-3 సంవత్సరాలు అంతే వాళ్ళు చెప్పదలుచుకున్నది. వాళ్ళ అభిప్రాయం ఒక్కొక్కసారి ప్రజలు ఇది బాగు అవుతుంది అని చెప్పేసి అనుకొని పొరపాటు పడి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రజలు ఆ అభిప్రాయంతో లేరు, మొన్న ఎలక్షన్స్ కంటే ముందున్న అభిప్రాయంతో లేరు. ఈరోజు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మారింది. అదేవిధంగా ఆ అభిప్రాయంలో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి పట్టం కడతారు. అది ఏ విధంగా ఉంటుందో ఆ విజయం అనేది ఖచ్చితంగా మనం అందరం చూస్తాం. అదేవిధంగా ఇందాక మిత్రుడు అంటే బనకచెర్ల విషయంలో మాట్లాడుతూ అంటే అక్కడ ఎజెండానే లేదు అని చెప్పేసి మాట్లాడింది మేము కాదు కదా, ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. అదే నిజము అంటున్నారు. అక్కడ పక్క రాష్ట్రం మంత్రి చెప్పిన మాట నిజం కాదు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజము అంటున్నారు. నేను అదే అంటున్నా. మరి నెక్స్ట్ వచ్చిన తర్వాత మరి బనకచెర్ల మీద కమిటీ ఎందుకు వేసిండ్రండి? చర్చ జరగలేదన్నారు, కమిటీ వేసారు. అదే మరి బనకచెర్ల ఎజెండా కాదు, దాంట్లో చర్చ జరగలేదు అనేది. దాని మీద కమిటీ ఎందుకు వేసిండ్రు? అది నిర్మాణం ఏంటి, ఎట్లా నిర్మాణం చేయాలి, దాని డబ్బులు ఏంటి, అనుమతులు ఏంటి, ఇవి ఎజెండాలకు వస్తాయి. కమిటీ వేయటం అనేది ఎజెండా కాదు. మరి ఇప్పుడు అంతే కదా మేడం. మరి ఇప్పుడు ఆ కమిటీ వేసి దాని ఏదో అవన్నీ తేల్చిన తర్వాత దాని ఎజెండాగా మాట్లాడతారు. వీళ్ళు మరి 10 ఏళ్ళు టెలిమెట్రిక్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు అది ఏర్పాటు చేసినట్టే కదా. ఇప్పుడు సింగిల్ ఎజెండా అంటే నిజంగానే దాని మీదే మాట్లాడి కార్తిక్ గారు అన్నట్టు దాంట్లో ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడినప్పుడు మాత్రమే అది చర్చ అవుతుంది. ఓన్లీ కమిటీ వేశారు కాబట్టి అది ఎజెండా కాదు, అది చర్చలో లేదు కాబట్టి అదే విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దేనికోసం వచ్చింది, దేనికోసం వేశారు ఆ కమిటీ, దేనికోసం వేశారు? బనకచెర్ల అంటే బనకచెర్ల మీరు ముందే తెలియకుండా మాతో నీళ్ళు ఉన్నాయి తీసుకపోండి అన్నందుకు వేసారు. మీరు ముందే వెనక తెలియకుండా మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి తీసుకపోండి అని వాగ్దానాలు చేసి వచ్చినందుకు ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ మిగులు జలాలు ఉన్నాయి మేము చెప్పింది ఎక్కడ చూపెట్టాం? మా జలాలు మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, మీరు తీసుకొని పోండి అన్నది ఎప్పుడు, ఏ రకంగా చూపెట్టండి. వాళ్ళు మాట్లాడి అప్పుడు చెప్పారు కేసీఆర్ గారు అన్నారు గోదావరి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో అవి రాయలసీమకి ఇస్తాము అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ అదే చెప్తున్నాను. మహారాష్ట్ర కూడా అన్నారు మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడద్దు. మనం ఏదైనా ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల కోసం మాట్లాడడం వేరు, ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడడం వేరు. మనకు గోదావరి నీళ్లు మిగులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడింది, మిగులు ఉన్నాయి దాన్ని ఎట్లా వాడుకుందాం అనే చర్చ జరిగింది తప్ప ఏ రకంగా వాడుకోవాలి అని చెప్పేసి మనం వాడుకోవాలి. దాదాపు 3000 TMCలు ఈరోజు సముద్రంలో కలుస్తున్నాయి, దాన్ని మనం వాడుకోవాలి. అది మనం వాడుకోవాలి, 2 రాష్ట్రాలు వాడుకోవాలి.
విను పూర్తిగా విను. 2 రాష్ట్రాలు వాడుకోవాలి. మనకు కృష్ణా దాంట్లో మనకు డెఫిట్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ 3000 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి ఈ 3000 టీఎంసీలని మనము వాడుకోవాలి. ఎవరు? 2 రాష్ట్రాలు వాడుకోవాలి అని చెప్పిండ్రు. అక్కడ ఏ ప్రాజెక్టు లేదు, ఏది లేదు. వృధాగా పోతున్న నీటిని మనం వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే నది ద్వారా మనం నీళ్ళని తీసుకురావాలి. ఆ నీళ్ళని తీసుకొస్తే వేలాది ఎకరాల రైతుల భూముల్ని మనం కబళించిన వాళ్ళం కాదు, వాళ్ళకి నష్టం చేసినట్లు కాదు. అదేవిధంగా మనకు డబ్బుల ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మనం నదీ మార్గంలో తీసుకొని పోదామని చెప్పేసి అన్న మాట వరకే. విను కార్తీక్, లేకపోతే ఇగో చెప్పేది నువ్వు చాలా విషయాలు మాట్లాడినావు. నువ్వు చాలా విషయాలు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు, నేను కామ్గా ఉన్నా. నీకు ఒకవేళ నిజంగానే నేనేమంటున్నానంటే మీరు అబద్ధాలు చెప్పకండి, నిజాలు చెప్పడం కోసం మళ్ళొకసారి కూర్చుందామంటే కూర్చుందాం. బనకచెర్ల ఇష్యూ మీద కావచ్చు, లేకపోతే నువ్వు ఏ విషయమైనా మాట్లాడడానికి కావచ్చు. బయట కూర్చొని ఎజెండా లేదని చెప్పేసి లోపల అది ఎజెండానే లేనప్పుడు దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా ముఖ్యమంత్రి విను అరే ఇదే లాస్ట్ లైన్ చదవండి ఒక్కసారి. 2 రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేస్తుంది. సింగిల్ ఎజెండా కాదు, ఈ పాయింట్లను కూడా మీరు ఎజెండాలో చేర్చాలి అన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్. చర్చను వాయిదా వేయాలని కూడా, ఒకవేళ ఇది లేకపోతే వాయిదా వేయాలి, లేదంటే ఇప్పుడు చర్చ జరగాలి అంటే ఆ పాయింట్స్ కూడా ఎజెండాలో వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ప్రతిపాదనలు పంపించిందో అవే ఎజెండాలో చేర్చాలి. ఇప్పుడు మనకు నికర జలాలే లెక్క తేలనప్పుడు మిగులు జలాలు ఉన్నాయని మనం ఎట్లా చెప్తాం? నికర జలాలు ఉన్నాయో లేదో నీ ముఖ్యమంత్రికి తెలియదు. ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడితే ఈయన ఏమైనా లెక్కేసిండు అని చెప్పి మాట్లాడాడు. మా కేసీఆర్ గారు కొంచెం ఆగండి కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పేసానంటే ఈయన అక్కడ కూర్చొని లెక్క పెట్టిండా, లెక్కేసి చెప్పిండా 3000 టీఎంసీలు వస్తున్నాయని చెప్పేసి? ఎవరు చెప్పిండు ఈయనకు? ఎవరు చెప్తే ఇతను చెప్పిండు 3000 టీఎంసీలు పోయినాయని అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క గరిచినట్టు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. అదే రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వృధాగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోతున్నాయని చెప్పేసి అదే కంపు నోటుతో చెప్పిండు. అంతకుముందేమో పరమ కంపు, ఇంకో కంపు నోటుతోనేమో ఇదే చంద్రశేఖరరావు గారు 3000 టీఎంసీల నీళ్లు పోతున్నాయని చెప్పేసి చెప్పింది చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి. నీ మాటకు, నీ పనికి, నువ్వు చెప్పేదానికి, పనికి పాలన పనులకు పక్కన పెట్టాలి. నువ్వు బాధ్యతాయుతమైన దాంట్లో ఉన్నావు. నువ్వు చెబుతున్న దాంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయి, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. ఇక్కడ కేసీఆర్ ప్రయోజనమో, లేకపోతే గౌతమ్ ప్రసాద్ ప్రయోజనమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రయోజనమో కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు ప్రయోజనాలు మాట్లాడుతున్నప్పుడు 3000 టీఎంసీ లేవని చెప్పి అదే 3000 టీఎంసీ లేవని చెప్పేసి మాట్లాడిన నువ్వు అదే 3000 టీఎంసీలు లెక్క కట్టింది చంద్రశేఖరరావు అని చెప్పేసి నెక్స్ట్ మాట్లాడినావు. ఎందుకు మాట్లాడినావు? మరి లెక్క లేదు కదా, ఆయన చేయలేదని చెప్పేసి అన్నావు కదా. చెయ్యలేదు. 3000 టీఎంసీ ఎట్లా తెలిసిందే? ఆయన లెక్కేసిరా అన్నారు కదా. ఇప్పుడు మరి అదే 3000 టెలిమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు కదా. హౌ డిడ్ యు గాట్ ద ఆథెంటికేట్ అని ఆ సందర్భంలో అప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు అదే 3000 టీఎంసీలు ఉన్నాయని ఆయన అవును మా కేసీఆర్ గారికి అవునండి తెలియదండి. మా కేసీఆర్ గారికి తెలియదు 3000 టీఎంసీ కాదు, అదే టీఎంసీలు 3000 కాదు అన్నాడు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. అన్న నోటితోనే మళ్ళీ 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని చంద్రశేఖరరావు గారు దీన్ని స్పష్టంగా చెప్పినారు. వాస్తవమే ఇది అని చెప్పేసి ఎందుకు ఒప్పుకున్నాడు? మైండ్ పనిచేయట్లేదా మనకు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాం కదా మనం. మనకు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పనులని చెయ్యడానికి ఒక బాధ్యత ఇచ్చిండ్రు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి అక్షరం మనం ప్రజల పక్షాన ఉండాలనే. లేదు మేడం, వాస్తవం. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తున్నాను. ముఖ్యమంత్రి చెప్పిందే నమ్ముతాము, నేను మంత్రి చెప్పిందే నమ్మము అని చెప్పేశానంటే చంద్రబాబు గారితోని ఆయన వెళ్ళిండు, రామానాయుడు గారు వెళ్ళిండు, ఆ మీటింగ్లో ఉన్నారు. ఉండి ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆయన ఆయన అల్లాటప్పేం కాదు, ఆ శాఖకు సంబంధించిన వాస్తవమే సార్. స్వామి కొంచెం ఆగు.
ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఎక్కడ ఉంది, మంత్రి గారు మాట్లాడింది ఎక్కడ ఉంది? మీ తాలింపులు ఎందుకు? తెలంగాణ తాలింపులు ప్రజలు ఏముంది? నిజాలు చెప్పండి. మీ మీరు తాలింపులు అబద్ధాలు ఎందుకు చెప్తుంటే ఏం చేయాలి మరి మీ ఇంకా? చిటపటలు, మీ తాలింపులు తెలంగాణ ప్రజలు ఇక సహించరు. కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు అబద్ధాలు సహించరు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా సహించరు అన్న. నిజంగా సహించరు. ఇంత పచ్చిగా అబద్ధం ఎట్లా చెప్తారు మేడం? ఎన్ని రోజులు మోసపోతావు? సార్, నువ్వు మోసపూరిత మాటలు ఎన్ని రోజులు చెప్తావు? డైరెక్ట్ గా చెప్పండి సార్. నిమ్మల రామానాయుడు గారు చెప్పింది కన్సిడర్ చేయొచ్చు ఆయన- మరి? ఆ? కానీ అని చెప్పండి. నేను చెప్పిండా? అది కన్సిడర్ చేద్దామా వద్దా చెప్పండి. నేను ఏమంటున్నా, నిమ్మల రామానాయుడు పక్క రాష్ట్రం చెప్పింది అబద్ధం అని చెప్పేసి అనవసరం. రేవంత్ రెడ్డి గారికి మాట్లాడాలని రాష్ట్రం ఒక్క రాష్ట్రంతో వచ్చిన సమస్య కదా, కాదు మేడం. అది అనవసరం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిరా? అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది. అరే ఆ శాఖ మంత్రి- ఒకవేళ మీరు అన్నట్టు ఉత్తమ్ గారు మాట్లాడింటే ఇక్కడ ఈ మంత్రి మాట్లాడింటే అక్కడ ఆ మంత్రి మాట్లాడి ఇద్దట్లో ఎవరని కాంట్రడిక్షన్ ఉంటుండే. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ వేదికగా అందరిని కూర్చోబెట్టి నేషనల్ మీడియా మొత్తం కూర్చొని నీట్ గా ప్రశాంతంగా ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పడం జరిగింది. నిమ్మల ఇక్కడ రామానాయుడు గారు ఆ శాఖ మంత్రి ఆయన కన్సిడర్ చేయట్లేదు అంటున్నారు. మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినది ఆయా శాఖ మంత్రిగా ఆయన కన్సిడర్ చేస్తాము 100% చేయాలి కదా. అట్లాంటప్పుడు మరి ఆ మంత్రిది కూడా చేయాలి కదా. కాదు మేడం, ఇప్పుడు ఇద్దరు మంత్రులు మాట్లాడితే ఏమంటున్నా, ఇద్దరు మంత్రులు దానికి పోయి కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? బాధ్యత ఆయనకు ఉంది, ఈయనకు బాధ్యత లేదు. ఆ శాఖ మంత్రిని అనౌన్స్ చేయమని చెప్పిండు. సో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది అని ఒప్పుకుంటున్నట్టే కదా మీరు? బాధ్యత లేదు అంటున్నా. మీ రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదు. ఆ శాఖ మంత్రితో అనౌన్స్ చేయించాలా ఏం జరిగిందో చర్చ, ఆ ఎజెండా ఏంటనేది. ఇప్పుడు అటే కాదు, ఇప్పుడు చెప్పాల్సింది వీళ్ళు కాదు. చాలా విషయాలు చెప్పిన కొంచెం ఆగు. నేను చెప్తాను. అదే విధంగా ఆ విషయాల్ని మనం మాట్లాడుతూనే కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చిండు కాబట్టి ఆ కొత్త విషయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏం లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరేమంటారు? చెప్పాల్సింది ముఖ్యమంత్రి వీళ్ళు వాళ్ళు కాదంటారు కదా. అందుకే ముఖ్యమంత్రి చెప్పిండు. ఏం కావాలి? మీ మోసపూరిత మాటలు ఏముంది? మోసం ఏముంది? ఈ రోజు మేడం మీరు స్పెషల్ ఫ్లైట్లు కొన్నమాట వాస్తవం కాదా? చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఉంటుండే మీ పార్టీలో చాలా మందికి ఏసుక తిరగానికే చెప్పులు లేకుండా పారగన్ చెప్పులకు పెట్టుకునే స్థాయి నుంచి రేవంత్ రెడ్డి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు, గుడిసెల్లో ఉంటున్నాడు. అదే విధంగా వాళ్ళ ఆవిడ ఉఫ్ ఉఫ్ అనే పొయ్యి ఊదుతుంది, గ్యాస్ పొయ్యి లేదు. మా గురించి నువ్వు ఇక్కడ కూర్చున్న రామ్ గోపాల్ గారు చెప్తారు వాళ్ళకున్న ఆస్తి పాస్తుల విషయం. ఎవరు ఆనాడు రామ్ గోపాల్ సార్ ఇంతకు ముందు మన ఎనలిస్ట్ గా ఉన్నారు. ఏం అబద్ధాలు మాట్లాడతారా మీరు? చెప్పి 34 నుంచి 22% తగ్గించిన మాట అబద్ధం కాదా? ట్యాపింగ్ విషయాలు మాట్లాడారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మన సతీష్ మాదిక్ గారు ఇదే డిబేట్ లో ఆయనే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పారు. మీరేమో భూస్వామి అంటారు. ముందు ఆయన అవును రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు. రైతు లేకుండా ఇప్పుడు సామాన్య మధ్య తరగతి అంటున్నారు. మధ్య తరగతి అంటే ఏంది? భూస్వామి 10 ఎకరాల భూస్వామి అంటారు మేడం. మా దగ్గర పాలమూరులో 10 ఎకరాలు భూస్వామి అని అంటారు. అదే పెద్ద విషయం కాదు. రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, ఆయన వ్యాపారం చేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని కూడా వ్యాపారం చేసి సంపాదించాడు. మీరు ఎట్లా సంపాదించారు? భూస్వామికి కూడా తేడా తెలియదు. భూస్వామికి మధ్య తరగతి మనం మధ్య తరగతి పక్కన పెడితే ఆయన అన్నది ఏంటి? అవన్నీ కూడా ఆయన బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తులే. మరి బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది చెప్పండి? మీకు స్పెషల్ ఫ్లైట్ ఎట్లా వచ్చింది? ఈ రోజు ముఖ్యమంత్రి సామాన్యమైనటువంటి ప్యాసింజర్ గానే తిరుగుతున్నాడు కదా. మీరు చూస్తారు పోయిన చర్చల మన రామ్మూర్తి నుండి ఏది తీ అన్నారు. అదృష్టం కొద్దీ ఆ ప్రజలందరి ముందు పెట్టారు కదా. ఏది పెట్టిండ్రు? ఫ్లైట్ అంటే ఒక పార్టీకి సంబంధించిన ఫ్లైటా లేకపోతే వ్యక్తిగత ఫ్లైటా? ఫ్లైట్ కి సంబంధించి ఫ్లైట్ కొన్నాం. The jet is expected to take its maiden flight as a TRS plane. పార్టీకి సంబంధించి కొన్నాం, వ్యక్తిగతంగా వ్యక్తిగతం కాదు కదా. ఏంది పార్టీకి సంబంధించిన కొన్నాం? కొంటే అయితే ఏంది? మీకు వచ్చిన బాధ ఏంది? మిగిలిన రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైంది? అది కూడా మాట్లాడదాం. 8.19 కోట్లు ఎట్లా అయింది? నువ్వు ఏ చర్చ పెట్టడానికైనా, నువ్వు ఏది మాట్లాడడానికైనా ఎందుకు ఇంద్రమ్మ ఇండ్లు తీసుకుంటే ఎందుకు గ్రామ శాఖ అధ్యక్షుల్ని పార్టికల్ సస్పెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎవరు సస్పెండ్ చేయలేదు. కానీ నువ్వు ఆగండి, కొంచెం ఆగండి. అదే విధంగా అసెంబ్లీకి వస్తారా పార్లమెంట్కి వస్తారా అని చెప్పేసి సవాలు విసిరితే వీళ్ళు పోయి క్లబ్లలో కూర్చున్నారు, పబ్లలో కూర్చున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి ఒకవేళ అసెంబ్లీకే వచ్చేది సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆపుతున్న మాట నిజం కాదా? సీఎంఆర్ఎఫ్ చెక్లను ఏ డేట్ ఇది? 24 సెప్టెంబర్ తేదీలో ఉన్న చెక్కుపై 2025 జూన్ 19గా చేసి రీవాలిడేషన్ చేశారు. ఇది నిజమే కదా? ఇది అబద్ధం కాదు కదా?
మరి ఇంకా చెప్పండి, ఇంకా మేమేడు అబద్ధాలు ఆడుతున్నాం? ఎవరు చేసిండ్రు, ఎవరికి సీఎంఆర్ఎఫ్ చేసిండ్రు? లబ్ధిదారుని ఇవ్వకుండా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేనికి సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తలేరు. ఇక్కడ మీ వార్త మీకు చెక్కులు ఇవ్వట్లేదు. అది ప్రభుత్వం చూసుకోవాల్సింది. వ్యక్తిగతంగా తీసుకొచ్చి ఆ పేపర్లను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ప్రభుత్వమే ఆ చెక్కులు పంపిస్తే అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాధ్యతగా ఇవ్వాల్సిన ఆయన ఇస్తలేడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు అని. అరే ఇవ్వకపోతే ఖచ్చితంగా అది ఎక్స్పోజ్ అవుతుంది మేడం. ఎవరు ఇవ్వకపోయినా అది మాదే గానీ ఆయనది గానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. ఎవరు ఆపడానికి లేదు. అది నువ్వు ఆపినా నేను ఆపినా నువ్వు 100 అబద్ధాలు చెప్పి దానికి తీసుకొచ్చి మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ పక్కన పెట్టేసి దీనికి ముడిగట్టడం అంటే మోకాలకు దేనికి సంబంధించింది? మోకాలకు బోడిగుండుకి ఎందుకు ముడేస్తున్నావు? నువ్వు విషయాల మీద మాట్లాడు. అదేమన్నా ఉంటే అది లోకల్ వార్త, లోకల్ కు సంబంధించిన విషయం మాట్లాడతాము. అవును అవును అవును. నువ్వేం చేస్తావు? ఒకవేళ రాకపోతే అక్కడ ఆపితే అంటే ఆ లోకల్ కి సంబంధించిన ఇష్యూ నువ్వేమన్నా ఉంటే సరి చేయి, అక్కడ పోయి మాట్లాడు. అదే విధంగా చేతగాని మాటలు ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయడం. నేను చెప్తున్నా ఏంటంటే వీళ్ళు ప్రధాన ఇష్యూస్ ని తీసుకొచ్చినప్పుడల్లా, హామీల్ని అమలు చేయమన్నప్పుడల్లా, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించమన్నప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేయడానికి మొదట్లో ఇంప్లిమెంట్ చేయమంటే హైడ్రా, మళ్ళీ హామీలన్నింటినీ అమలు చేయమంటే మూసి, ఇంకా కమిషనర్ గారు ఒక లేడీ వచ్చి మా ఇళ్ళని మునిగిపోయిన ఇట్లయిపోయినా అట్లయిపోయినా అంటే ఎందుకనంటే ఆమెనే చెప్పింది. దెన్ హైడ్రా కేమ్ టు డెమాలిష్ బట్ వీ డిడ్ంట్ యాక్సెప్టెడ్, సో నౌ దిస్ హస్ హ్యాపెండ్ అని చెప్పి అప్పుడేమన్నారు? బికాస్ ఆఫ్ యూ ఎంక్రోచ్డ్ ఆల్ దిస్ యూ ఓన్లీ నాట్ ఎఫెక్టెడ్ బట్ త్రూ అవుట్ ద కాలనీ హాస్ బీన్ ఎఫెక్టెడ్ అని చెప్పలేదా? అప్పుడు వాళ్ళు సమ్మతించి ఓకే యూ గో హెడ్ అని వాళ్ళు సమ్మతించాలే. హైడ్రాకి ప్రజలే జై కొడుతుంటే మీకు జై కొట్టేది నీకు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆ జై కొడుతున్నారా, నై కొడుతున్నారా, ఇంకా కొంచెం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవాళ నువ్వు మధ్య మధ్యలో వచ్చి నువ్వు దాన్ని సైడ్ ట్రాక్ చేయడం, ప్రతి ఇష్యూని కూడా సైడ్ చేయడంలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ నువ్వు అదే విధంగా అసెంబ్లీకి వస్తారా పార్లమెంట్కి వస్తారా అని చెప్పేసి అన్న తెలిసి మరి పార్లమెంటును అసెంబ్లీనో ఈయనకైతే లేదు కదా పార్లమెంట్ ని సమావేశపరిచేది. ఈయనకు ఉన్నది ఏంది? ఈయనకున్న రైట్ ఏంది? అసెంబ్లీ. పార్లమెంట్ లో ఎంపీలు ఉంటారు కదా, అవును, అక్కడ పోయి ఎమ్మెల్యేలు ఫస్ట్ కార్యకర్తలని, ఈవెన్ ఎంపీలు కూడా అంతే కదా కార్యకర్తలు. వాళ్ళు కూడా అక్కడే అదే చేసుకుంటారు. అదే వాళ్ళకున్న ప్రోటోకాల్స్ కార్యకర్తలకు ఉంటాయి, వీళ్ళకున్నాయే వాళ్ళకుంటాయి. అవును, వాస్తవమే. కార్తీక్, ఎందుకు నువ్వు తొందర పడుతున్నావు? అసెంబ్లీ సమావేశపరచకుండా ఎందుకు ఢిల్లీకి పోయిండు? లేదు, ఆయన ఢిల్లీకి పారిపోయిండు, చర్చ నుంచి పారిపోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళతో నేను సమావేశపరిచి ఆ సమావేశంలో మా పార్టీని చెప్పాల్సింది కదా. ఇగో ఈ పార్టీ అమరవీరుల స్థూపం కాడికి సామరామోహన్ రెడ్డి గారు వచ్చి రండి సార్ చర్చ చేద్దామని అంటే ఎందుకు రాలే మీరు? ఎందుకు రాలేదు చెప్పండి. ఎవరు సామరామోహన్ రెడ్డి ఎవరు? మీకు ఎవరైతే ఎవరో ఒకరు కావాలి కదా. మీకు పత్రం లేదు, నోరుంటే సరిపోతుంది. మేడం చర్చ పెట్టండి, నేను కూర్చుంటే చర్చలు ఎవరు లేదు. వీళ్ళు ఇగో కనబడుతున్నాయంటే వీళ్ళ పబ్బులు, క్లబ్బులు, ప్రెస్ క్లబ్బుల్ని వీళ్ళు క్లబ్బులుగా మార్చారు. ప్రెస్ క్లబ్ అది ఒక వేదిక. ఏది మన జర్నలిస్టులు, మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఎంత ప్రేమనో పోయి మొత్తం ధ్వంసం చేసి వచ్చిర్రు 2 చోట్ల. ఎంత ప్రేమను ఇప్పుడు చూపిస్తారు. ఆ ప్రేమ అంతా తప్పు చేస్తే ధ్వంసం చేస్తారు. ధ్వంసం చేయొద్దన్నా చట్ట ప్రకారం మీరు కేసులు పెట్టాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వకపోతే హైకోర్టు మేము కడుక్కుంటూ కూర్చోవాలి కదా. మీరు బట్టగాల్చి ఏం చేసినాం? సంపత్ కుమార్ గారు వచ్చిందా? నిన్న ఏం జరిగింది? ట్యాపింగ్. నిన్న సినీ తారల ట్యాపింగ్ జరిగిందని చెప్పేసిందా, జరగలేదని వచ్చిందా? మీ పోలీస్ అధికారులుగా చెప్పారు, మీ నాయకత్వంలో ఉన్న పోలీస్ అధికారులు మీరేమన్నా మెసేజ్ ఇస్తున్నారా? ప్రజలకు ఉపయోగపడే మీ ఒక్క పని, ఒక్క మాట ఉపయోగపడే మీతోని కాదు, అది కాలేదు. కానందుకు మీరేం ఎంత చించుకున్నా
ఏమీ కాదు. Right, సరే. మీరు ఏం చించుకున్నా ఏమీ కాదు. జంగయ్య. మీరు అబద్ధాలు చెప్పడం మానేసి ప్రజలకు న్యాయం చేసే పని చేయండి. అబద్ధమే ఉన్నా, అప్పుడు- అన్ని కూడా అప్పుడు సాక్ష్యాలు వాస్తవ విషయాలు బయటకు చూపిస్తున్నా. వస్తాయి. ఏం కావాలో అంతేగాని చెప్పండి. ఈ విషయాన్ని తీసుకొచ్చి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అని లేకపోతే ఇక్కడ ఇంకో ఎక్స్ అని ఈ విషయాలు కాదు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అమలు పరుస్తానన్న విషయాల్ని తీసుకొచ్చి నువ్వు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదు అని చెప్పేసానంటే ఒకటి సార్, మాట్లాడతావు. సూపర్ 6 మీ అదే గురువు ఆరు గారి విషయాలు, మాది కాదు. ఆరు హామీలు ఎందుకు మాట్లాడలేవంటే ఒకటి చెప్తారు. లేకపోతే ప్రజలకు ఉపయోగపడే ఆరు హామీలు అంటే ఏం కావాలి చెప్పండి. ఆరు హామీలు అంటే ఏం కావాలన్నా? ఏందో చెప్పండి. ఆరు హామీలు అంటే ఏందో చెప్పండి. మహిళలకు ఇచ్చిన బస్సులో నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి. చెప్పండి ఏం న్యాయం చేసినావు మహిళలకు ఇచ్చిన బస్సుల్ని? బస్సులు ఏం చేసిరా? నాకు అర్థం కాలే ప్రశ్న. ఫ్రీ మహిళలకు మహిళలకు ఏం న్యాయం జరిగింది అన్నాడు. రోజుకొకళ్ళు జుట్లు పట్టి అంటే కొట్టుకుంటున్నారు. ఇంతకు ముందు జరగలేదా? కొట్టుకోలేదు. జరగలేదా? జరగలేదు. ఎన్ని సందర్భాలు సందర్భంలో కొట్టుకోలేదు. జరగలే? మీరు చెప్పండి. మహిళలు ఎక్కడ కొట్టుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా విషయాలపైన అంటే వర్తమానము ఇంతకు ముందు జరిగిన విషయాలన్నిటిపైన అవగాహన ఉన్న అతి కొద్ది జర్నలిస్టులు మీరు ఒకరు. మీరు చెప్పండి, ఇంతకు ముందు జరగలేదా బస్సుల కొట్లాటలు? బస్సులో డ్రైవర్ ఒకటి జరిగితే ఇప్పుడు రెండు జరిగినాయి. సరే, ఇప్పుడు మూమెంట్ ఎక్కువైంది, యూసేజ్ ఎక్కువైంది. ఎక్కువ ఉంది కాబట్టి మరి అది కూడా మొదట్లో ఎప్పుడో జరిగాయి. బస్సు ఇప్పుడు తక్కువనే ఏమీ కొట్టుకుంటున్నారా? జరగట్లేదు కానీ దేనికి కొట్టుకుంటున్నారు? అన్న, ఇగో ఒక్క బస్సు తక్కువైనా చర్చలో కూర్చుంటాం. ఆర్డినరీ బస్సులు తప్ప ఆర్డినరీ బస్సులు కూడా తగ్గించేసిండ్రు. ఈ వాస్తవ Right, విషయాలు అవన్నీ కూడా separate చర్చ కానీ అదే, right, ఇవన్నీ విషయాలు అంటే మనం ఇవాళ మనం హామీల గురించి ఏదన్నా మాట్లాడితే, please, నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఒకటి ప్రూఫ్ ఉండాలి. మాట్లాడతారు. అదే విధంగా మహిళల గురించి మాట్లాడితే ఒకటి ఆరోపణలు మాట్లాడతారు. చేయొద్దు. 2500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఇంకొకటి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? తులం బంగారం 2500 ఇవ్వడం మేము సిద్ధంగా ఉన్నాము. ఇస్తాము. తులం బంగారం ఇస్తాం సార్. మీరు 2500 ఇస్తాము. మీరు 2 లక్షల చేశారు కదా. మీరు కోట్లాంటి దొంగతనం చేశారు కదా. మీ దొంగతనం చేసిన పైసలు తెచ్చి మీరు దొంగతనం చేసిన పైసలు తెచ్చి పెట్టండి అంటున్నా. మీకు ఆ రోజు తెలియదా? అధికారంలోకి పిచ్చోళ్ళై కూర్చున్నారా? పిచ్చోళ్ళై ఇస్తామన్నారు కదా 3000 హామీలు ఇచ్చిండ్రా? కాదు. పిచ్చోళ్ళై ప్రజల్లోకి వెళ్ళి ఆదాయం మీద మహిళలకు 3000 మేడం మేము 2500 అన్నాం. వాళ్ళు ఇంకా ఘోరం మేడం. 3000 ఇస్తామన్నారు. 3000 ఇస్తామన్నారు. ఇదిగోండి వాళ్ళ చూడండి. వాళ్ళు ఉన్న విషయాల్ని హామీల్ని అమలు చేయమని చెప్పేసి అంటే వాళ్ళకి అర్హులైన పేద కుటుంబాల మహిళలకు నెలకు 3000 జీవన వృద్ధి విషయాల్ని మాట్లాడితే తెలంగాణ ప్రజలకు సంబంధించిన మాట్లాడితే వాళ్ళు ఏడుపు, ప్రతిదీ ఏడిపే. జంగయ్య గారు ఫైనల్ గా మీరు చెప్పండి. సరే 10 ఏళ్ళు నేనే ఉంటాను, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం కాదు, నిజంగా ప్రజలు ఇవ్వాలి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ప్రజల మూడ్ ఎలా ఉంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళే అయింది కాబట్టి మళ్ళొకసారి ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇందాక గౌతమ్ గారు చెప్పారు కేసీఆర్ గారే మళ్ళీ వస్తే బాగుండు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా కేసీఆర్ గారిని మళ్ళీ ఎన్నుకున్నామా అని చెప్పి ఆలోచిస్తున్నారని, లేదు 2 పార్టీలతో విసిగిపోయారు కాబట్టి బీజేపీకే డెఫినెట్గా పట్టం కడతారు అని చెప్పేసి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజల మూడు ఎలా ఉంది అసలు? వాస్తవం అండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు గౌతమ్ గారు కానివ్వండి, కార్తిక్ గారు కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, పార్టీ ప్రతినిధులు కనుక ప్రతి ఒక్కరు వారి పార్టీ గురించి వస్తుంది అని చెప్పి